హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అనూస్ కిచెన్. వంకాయతో మనం చాలా రకాల రెసిపీస్ చేసుకుంటూ ఉంటాము. ఈరోజు ఈ వీడియోలో వంకాయ పచ్చిమిర్చి కారం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒక్కసారి టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత బాగుంటుంది. ఎక్కువ టైం కూడా పట్టదు, తొందరగా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సింపుల్ అండ్ టేస్టీ వంకాయ పచ్చిమిర్చి కారంని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ వంకాయ పచ్చిమిర్చి కారం చేసుకోవడానికి నేను 1/2 కిలో వంకాయలు, 10 పచ్చిమిరపకాయలు, ఒక గుప్పెడు కొత్తిమీర, చిన్న అల్లం ముక్క, 6-7 వెల్లుల్లి రెబ్బలు, ఒక ఆనియను, రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు తీసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు ఇలా కొద్దిగా లావుగా ఉన్నవి తీసుకున్నామంటే కారం తక్కువగా ఉంటాయి, సన్నవైతే కారం ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు వంకాయల్ని వాటర్లో 2 సార్లు నీట్గా కడిగేసుకొని ఒక గిన్నెలోకి కొద్దిగా వాటర్ తీసుకొని 2 స్పూన్స్ సాల్ట్ వేసుకొని, సాల్ట్ బాగా కరిగిన తర్వాత వంకాయల్ని తొడిమలు తీసేసుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. నేను పొడవుగా కట్ చేసుకుంటున్నాను, మీరు కావాలంటే మధ్యలోకైనా కట్ చేసుకోవచ్చు. వంకాయలన్నీ ఇలా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకుంటే నల్లగా అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. వంకాయ వేగడానికి ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు వేసుకొని ఆవాలు చిటపట్లాడిన తర్వాత 2 రెమ్మలు కరివేపాకు, ఆనియన్ ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్ ఈ విధంగా 2 నిమిషాలు బాగా రెడ్గా వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయలని వేసుకొని ఇందులోనే పసుపు, ఉప్పు వేసుకొని ఉప్పు పసుపు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని చిన్న మంట పైన 4-5 నిమిషాలు మగ్గించుకోవాలి. వంకాయలు మగ్గేలోపు మిక్సీ జార్లోకి పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం, కొత్తిమీర వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ కూరలోకి ఇంకా వేరే కారం ఏం వేసుకోమండి, ఈ కారమే సరిపోతుంది. ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని వంకాయలు ఈ విధంగా 50% మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. వంకాయ పచ్చిమిర్చి కారం ఈ విధంగా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని చిన్న మంట పైన మధ్య మధ్యలో మాడిపోకుండా కలుపుకుంటూ 10 నిమిషాలు మగ్గించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని వంకాయలు ఈ విధంగా బాగా మెత్తగా మగ్గిన తర్వాత పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, వంకాయ పచ్చిమిర్చి కారం రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అన్నంలో కలుపుకొని తిన్నామంటే కారం కారంగా చాలా బాగుంటుంది. ఇంకా వేరే కూర కూడా అవసరం లేదండి, అన్నం మొత్తం ఈ కారంతోనే తినేయచ్చు, అంత బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.